లోనే నిర్వహించాలనుకున్న చెలో కడప స్టీల్ ప్లాంట్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలను ముందస్తు నోటీసులతో హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు పునాది పడిందని, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన పేరుతో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ ఆరోపించింది. పోలీసులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మరియు ఉక్కు పరిశ్రమ కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ రాజకీయాల కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మరి కడప స్టీల్ ప్లాంట్ ని తాకట్టు పెట్టడం జరిగింది. మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఎందుకు సాధించుకోలేకపోయావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 2018లో శంకుస్థాపన చేశావు. మరి ఏ రకమైన అడుగు ముందుకు వేశావు ఆ పరిశ్రమ ప్రారంభించడాని కోసం? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాకపోతే మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా ఆంధ్ర రాష్ట్రమే మరి ఈ పరిశ్రమ స్థాపించడానికి అడుగులు ముందుకు వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి సుమారుగా 3500 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి పూర్తిగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, మరి 220 kV లైన్లు కానివ్వండి, సబ్ స్టేషన్లు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరు? మరి ఈరోజు మా ప్రభుత్వం దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు అధికారంలోకి. మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా ఇప్పటికీ మరి ఆ స్టీల్ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళ కొంతన్ని కూడా నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా